దీపాల పండుగ దీపావళి. మిగతా పండుగల సంగతి ఎలా ఉన్నా దీపావళి వస్తుందంటే యువతలో పిల్లల్లో ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది. దానికి కారణం క్రాకర్స్, టపాసులు. వారం ముందు నుంచే ఈ టపాసుల మోత మోగిపోతూ ఉంటుంది. దీపావళి దగ్గర పడుతుందంటే ఆ వాల్యూమ్ ఇంకా పెరుగుతుంది. సో రేపే దీపావళి. ఈరోజు క్రాకర్స్ కొనే సందడి పెరిగిపోయింది. మార్కెట్ అంతా కూడా కోలాహలం కనపడుతూ ఉంది. అయితే ఈసారి పొల్యూషన్ మీద అవేర్నెస్తో కొంచెం వ్యాపారం తగ్గే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి బిజినెస్ ఎలా ఉంది, కొనుగోలుదారులు ఏమంటున్నారు, వ్యాపారస్తులు ఏమంటున్నారు తెలుసుకుందాం రండి. ఈ దీపావళి పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునేది. ఒక్క హిందువులు మాత్రమే కాదు, అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ దీపావళిని. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ సంతోషం అలాంటిది, ఆ సెలబ్రేషన్ అలాంటిది. సో మనతో పాటు ఖాజా అలీ ఖాన్ ఉన్నారు. ఈసారి దీపావళి జరుపుకుంటూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. హాయ్ सर, सो आप दिवाली हर साल सेलिब्रेट करते हो? सर हर साल सेलिब्रेट करता हूँ, हर साल। कैसे लगते हैं? बहुत अच्छा लगता है सर, इसमें अपनापन महसूस होता है। ये हिंदू करना मुस्लिम करना ऐसा कुछ नहीं है। जो भी ये फेस्टिवल है अपने आप में और का और खुशी मिलता है, और 4 जनों से अपने 4 फ्रेंड्स और बढ़ते हैं इसमें। कितने साल से कर रहे हो ये? सर मैं ऑलमोस्ट 6 ईयर से कंटिन्यू दीपावली मनाता हूँ सर। 6 ईयर्स से। सो किससे इंस्पिरेशन लिया, नहीं क्यों मनाते हो ये दिवाली? ये हिंदू का है वैसा है ना, आप क्यों मनाते हो? अब ये हिंदू मुस्लिम कुछ भी नहीं है साहब, आदमी का नीयत साफ, दिल साफ तो पूरा दुनिया अच्छा। अपन ये फीलिंग कास्टिंग लगाने की जरूरत ही नहीं है साहब। अब मेरा रमजान है, मेरे घर पे मेरे फ्रेंड्स आते, शुरखुमा भी गए आते, वो दीपावली है, मैं उन लोग के साथ मिलके जो है सो दीपावली क्रैकर्स लगाता हूँ, संक्रांति या पतंगा उड़ाता हूँ। हर चीज हर सब मिलके मनाने का। ईद मतलब सब लोग मिलके मनाना साहब। तो इस साल क्या क्या खरीदा आपने, कितने का खरीदा? अभी स्टार्ट हुआ साहब, ऑलमोस्ट मेरा 5000 तक देंगे साहब। 5000 का खरीद रहे आज. సో ఖాజా అలీ ఖాన్ చెప్తున్నారు ఈ సంవత్సరం ఆయన దాదాపు 5000 రూపాయల టపాసులు కొన్నారు. ఇంట్లో తమ పిల్లలందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మతం ఏదైనా కూడా ఆనందం, సంతోషం పొందడం అనేది ముఖ్యం. హిందువా ముస్లిమా అనేది కాదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రతి దీపావళికి ఎంతో కొంత ఇన్నోవేటివ్గా కొత్త కొత్త టపాసులను తీసుకొస్తూ ఉంటారు తయారీదారులు. సో ఈసారి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ నమ్ముతున్నారు మనం ఈరోజు తెలుసుకుందాం. బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి లేటెస్ట్ ఐటమ్స్ సోనీ కంపెనీలో సోనీ వినాయక వచ్చిందండి. చుమ్మా చుమ్మా అని ఒక లేటెస్ట్ వచ్చిందండి. స్టార్ ఫోర్స్ అని ఇంకోటి. దీని స్పెషాలిటీ ఏంటి? స్టార్ ఫోర్స్ బయట పైకి వెళ్ళేసినాక ఒక 1000 బాల్స్ బయటకు వస్తాయండి. ఇది బాల్స్ 1000 బాల్స్ బయటకు వస్తుంది. ఇంకోటి లేటెస్ట్గా వచ్చింది స్వీట్ 16 అండి. ఇది విజిల్స్ వస్తాయండి మొత్తం 16 స్వీట్ 16 అండి. విజిల్స్ బయటకు వస్తాయి అన్నమాట. అలాగే గోల్డెన్ వెబ్ అని వచ్చిందండి. టోటల్ ఒక తెలుగులో తాడి చెట్టు లాంటిది మొత్తం బయటకు వచ్చేస్తుంది దాంట్లో నుంచి. తాడి చెట్లు వస్తుంది. సోనీలో 300 వెరైటీస్ వచ్చాయి. శ్రీ విజయలో కలర్ కోన్ వచ్చింది. అంత కలర్స్ వెళ్తాయండి బయటికి. అయ్యి శ్రీ విజయ కంపెనీ అండి. అది పోలార్ వార్స్ అనేది టోటల్ డార్క్ వైట్ కలర్ వెళ్తుందండి బయటికి. ఈసారి ఒక 300 వెరైటీస్ వచ్చింది. ఇదేమో సిమ్ సిటీ పిల్లలకి, ఇది పిల్లల ఐటమ్ అండి. నాయకుల రోమాన్స్ ఇది 500 టైమ్స్ వస్తాయండి. స్టార్స్ 500 స్టార్స్ వస్తాయండి. అది సన్ ఫీస్ట్ అని టోటల్ సన్ లాగా ఏ విధంగా బయటకు వస్తుందో ఆ విధంగా బయటకు వస్తాయండి. సో మనకి ఇంతకుముందు అంటే మేము కాల్చేటప్పుడు కానీ మీరు కాల్చినప్పుడు చిచ్చుబుడ్లు లేదా కాకరపోట్లు దాంట్లో రకరకాల వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు అంతా ఫ్యాన్సీ వచ్చిందండి. మొత్తం టోటల్ ఫ్యాన్సీ బాగా వచ్చేసింది అనమాట. 10 ఫీట్ పైకి వెళ్తుందండి. డిఫరెంట్ 10 ఫీట్ల పైకి వెళ్తామట. ఇప్పుడు శివకాశలో తయారైందంటే 5 to 7 ఫీట్ మాత్రమే చిచ్చుబుడ్లు పైకి వెళ్తుంది. ఇది కలకత్తా నుంచి వచ్చిందండి. ఇది 10 ఫీట్ పైకి వెళ్తుంటుంది అన్నమాట. శివకాశి ఎంత పైకి వెళ్తుంది? 7 ఫీట్ వరకు, 6 to 7 ఫీట్ వస్తామట. ఇది 10 ఫీట్, ఇది 10 to 15 ఫీట్ పైకి వెళ్తుందండి. ఇది మాక్సిమం అంతే, మాక్సిమం అండి. ఆంధ్ర నుంచి కూడా కొన్ని మట్టి, అదేమో మట్టి చిచ్చుబుడ్లు అంటండి. అది ఇప్పుడు మట్టి అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ప్లాస్టిక్ లో వస్తుందండి. అది మన దగ్గర ఉన్నాయి, ప్లాస్టిక్ లో వచ్చింది. దీంట్లో 12 వెరైటీస్ ఉన్నాయండి మొత్తం. దీన్ని చుమ్మా చుమ్మా అంటారు. ఈ చిచ్చుబుడ్లలో 12 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సైజులను బట్టి రేట్ ఉంటుందండి. చాలా చీప్ అండి. 300 బిలో ఉన్నాయి రేట్స్ కూడా. ఒక ప్యాకెట్ టోటల్ ప్యాకెట్. సిటీలో మొత్తం ఏంటంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. మేము ఏంటంటే మొత్తం డిస్కౌంట్ చేసి మళ్ళీ ఇక్కడ తగ్గిస్తామండి.
సో ఇప్పటివరకు మనం వెలిగే చూసాం, ఇప్పుడు పేలే చూడబోతున్నాం. సో 100 వాళ్ళ, 1000 వాళ్ళ, 10,000 వాళ్ళ చూసాం, కానీ ఈసారి 15,000 వాళ్ళ చూస్తూ ఉన్నాం మనం. దీని గురించి తెలుసుకుందాం బాలరాజ్ గారిని అడిగి. బాలరాజ్ గారు 15,000 వాళ్ళ కనబడుతుంది, ఇదే మాక్సిమమా ఇంకా ఎక్కువ కూడా చేస్తారా? ఇదే మ్యాక్సిమం అండి. 15,000 వాళ్ళ సోనీ కంపెనీ వినాయక అనే కంపెనీ పేరు మీద తీశారండి. 15,000 వాళ్ళ మ్యాక్సిమం అండి. మన దగ్గర హైయెస్ట్ 10,000 ఉండేది, ఈ సంవత్సరం వచ్చిందండి 15,000 వాళ్ళ. ఎంత? 60,000 రూపాయలు ఎంఆర్పి 60,000. ఎంఆర్పిలో మేము 85% డిస్కౌంట్ ఇస్తామండి. ఓకే. సో బాలరాజ్ గారు చెప్తున్నారు కదా, దీని విలువ 60,000 ఎంఆర్పి. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ 12,000, ఇంకా డిస్కౌంట్ ఇస్తే 7,500. సో 7,500 పెట్టి ఈ 15,000 పెట్టి పేల్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఆల్రైట్, ఇంకే 15 మినిట్స్ వస్తుందండి. సో 15 మినిట్స్ పేలుతుంది, అదే 15 మినిట్స్ మీ 7,500 అలా పేలుతున్నట్టు. సో మరొక రకం చూస్తున్నాం మనం. ఇది ఎట్లాంటిదండి, ఎట్లా ఇది పేలుతుంది? 1000 షాట్స్ అండి. మామూలు సింగిల్ షాట్స్ ఏ విధంగా 1 నెట్ ఉంటుందో దీంట్లో 1000 నెంబర్స్ ఉంటాయండి. నాన్ స్టాప్ లో 15 మినిట్స్ వెళ్తుంది. ఇది కాల్చేటప్పుడు సైడ్ లో ఇసుక బస్తాలన్నా రాళ్ళన్నా పెట్టాలి, అదురుతుంది కాబట్టి యావరేజ్ మీద 15 to 16 మినిట్స్ ఇది కాలుతుంది. 80 feet హైట్ వెళ్తుందండి. ఇది చెక్క బాక్స్ లో పెట్టేసి కింద వెళ్తారు, మొత్తం 15 మినిట్స్ పాటు కాలుతుంది. 1000 వాల్యూమ్ అంటే 1000 నెంబర్స్ ఉంటాయి, ఇందులో షార్ట్స్ ఉంటాయి. సో 1000 షార్ట్స్ 15 మినిట్స్ పాటు పేలుతాయి. ఇది ఒక రకం 40 షాట్. ఇది దీని సౌండ్ బూమ్ అని వస్తుందండి. టోటల్ ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది అనమాట. ఒకసారి తీసుకెళ్ళిన కంపల్సరీ ఇది పర్టికులర్ అడిగి తీసుకెళ్తారు మళ్ళీ. సో ఇది ఎంతసేపు పేలుతుంది? 4 మినిట్స్ అండి. సో మరొక రకం మనం చూస్తున్నాం, పైకి వెళ్ళి పేలే రాకెట్ టైప్. సో వీటిలో కొన్ని వెరైటీస్ వచ్చాయి, అవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇవి దీని మీద స్కల్ కనపడుతుంది. అవునండి, ఇది సిల్వర్ గోస్ట్ అంటే మన చిన్నపిల్లలకి దెయ్యాల టైప్ లాగా ఆ విధంగా పైకి వెళ్ళినాక డార్క్ కలర్ బయటకు వస్తుందండి. సిల్వర్ గోస్ట్ స్టాండర్డ్ కంపెనీలో వచ్చిందండి. ఇది ఎంత హైట్ వెళ్తుంది? ఇది 100 feet వస్తుందండి. సో ఇప్పటి వరకు వెరైటీస్ మనం చూస్తే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, రకరకాల పేర్లు, రకరకాల వెరైటీస్, రకరకాల ప్రైస్లు. 15,000 వరకు కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఈసారి బిజినెస్ ఎలా జరుగుతుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే? ఓవర్ ద పీరియడ్ బిజినెస్ ఎలా జరుగుతుంది ఈసారి? బాలరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. బాలరాజ్ గారు, ఈసారి బిజినెస్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే? లాస్ట్ ఇయర్ కన్నా బాగా తగ్గిందండి బిజినెస్. కారణం ఏంటంటే స్కూళ్ళల్లో కొద్దిగా అవేర్నెస్ వచ్చిందండి. పొల్యూషన్ చేయొద్దు అనేది బాగా అవేర్నెస్ వచ్చింది, దానివల్ల చాలా వరకు తగ్గిపోతుందండి బిజినెస్. ఒక 3-4 years నుంచి 100%, 80, 70, 60, ఈసారి 50%కి పడిపోయిందండి మార్కెట్. కారణాలు అనేకం కనపడుతూ ఉన్నాయి. ఒకటి పెరిగిన రేట్లు కావచ్చు, మిగతావి క్యాంపెయిన్, పొల్యూషన్ చేయొద్దన్న క్యాంపెయిన్ కావచ్చు. అలాగే శివకాశి మెయిన్ ప్రొడక్షన్ ఏరియా ఉంది. సో శివకాశి తమిళనాడులో ఉంది కాబట్టి జయలలితకి ఒంట్లో బాగాలేదు కాబట్టి వర్కర్స్ కూడా బాయ్కాట్ చేశారు. వర్క్కి వెళ్ళకపోవడం కారణంగా ప్రొడక్షన్ కూడా తగ్గింది అండ్ పర్చేజ్ కూడా తగ్గింది. సో ఓవరాల్గా ఈ ఇయర్ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా తగ్గిందని వ్యాపారులు, మనతో పాటు వినియోగదారులు ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటివి తీసుకున్నారు, ఈ సంవత్సరం ప్రైజెస్ ఎలా ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఈ ఇయర్ ఎట్లా ఉన్నాయండి ప్రైజెస్? చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ప్రైజెస్ అయితే హైయే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ వల్ల చాలా తగ్గించారు. జనాలు కూడా వాడడం, చైనీస్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడము, ఓన్లీ స్టాండర్డ్ కంపెనీ వాడడము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రయింగ్ టు బై ఓన్లీ సౌండ్లెస్ క్రాకర్స్. Other than that, people are interested in buying fancy stuff rather than the local made and Chinese made. సో పొల్యూషన్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే? మీరు పర్చేజ్ చేస్తున్నారు కదా వచ్చి, సో పొల్యూషన్ what you say about it? See, pollution is not only because of crackers but also very many other factors. As it is part of our culture, కొంచెం చేయొచ్చు, నాట్ at the high scale level. ఎస్పెషల్లీ చైనీస్ మేడ్ వచ్చి మళ్ళీ హ్యాండ్ మేడ్ అని కొన్ని లిమిట్ ఏమంటారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా వాడుతున్నాయి. కాకుండా we can use a branded thing like standard and many other things. So these days everybody is talking about pollution and all, right? So what do you say about, what your take about pollution? Actually, pollution is there. These all firework crackers, it's okay according to children's point of view, but according to adults and looking to the environment, I think we should minimize it. We should try minimizing it as much as we can. Fireworks and all, Diwali is okay. Whatever. Diwali is nothing about gathering and all. So I think I don't like this firework thingy much. So how is the cost and all now? I find it pretty much okay accordingly, and it's okay. It's not very costly nor very cheap. It's according to the average family basic. When you compare to last year and before last year, how do you feel about this? I think it has reduced. ఈ ఇయర్ ప్రైజెస్ ఏమైనా పెరిగినాయి అనుకుంటున్నారా మీరు? ఈ ఇయర్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి క్రాకర్స్?
ఏమంటారు పర్లేదు, ఎవ్రీ ఇయర్ నడిచినట్టే నడుస్తుంటుంది. ఏముంది, కొద్ది అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, చేసుకుంటుంటాం, పోతుంటాం, నడుస్తుంటుంది. మీరు మీ పిల్లలకి కొనుకెళ్ళేటప్పుడు, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కొనుకెళ్ళేటప్పుడు అప్పుడు ఎంత ప్రైస్ ఉండేది, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంది? ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద డెకేడ్స్ ఎలా మారింది? అప్పుడు మా పీరియడ్లో మాకు శాలరీ తక్కువ ఉండే, అన్నీ తక్కువ ఉండేది. ఇప్పుడు చేసిన వాళ్ళకు శాలరీస్ ఒక్కొక్కరికి 70,000 80,000 అయింది. ఇప్పుడు వీటి రేట్లు వెళ్ళినాయి. మీరు ఎంత పెట్టి కొనుక్కునేవాళ్ళు మీ పిల్లలకి? ఎప్పుడు మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత పెట్టి? నేను ఎంత ఉన్నది మా అంటే 1000 రూపాయలు పడితే మా ఇన్ని వచ్చేది. ఒక 200 కొంటే ఇన్ని వచ్చేది. ఇప్పుడు తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు 1000 రూపాయలు కొంటే ఇన్ని వచ్చేది. ఇప్పుడు ఏంటి 10,000 కొన్నా ఇన్ని వస్తలేదు. సో ఈసారి బిజినెస్ ఎలా ఉందండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే? చాలా తగ్గిందండి. వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా మందికి అవేర్నెస్ వచ్చినట్టుంది. సో ఇట్ హ్యాస్ రియలీ గాన్ డౌన్. వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్? ఇప్పుడు స్కూల్స్లో బాగా చెప్తున్నారు కదా దట్ యునో కాలుద్దు, పొల్యూషన్ అది ఇది అని చెప్పి. బట్ యా దట్ కైండ్ ఆఫ్ అండ్ దే టేకింగ్ అరౌండ్ ర్యాలీస్ అది ఇది అని తీసుకెళ్తున్నారు పిల్లల్ని. సో పిల్లలు కూడా కాలవడం చాలా తగ్గించేశారు. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ ఇయర్? Prices has gone down. Everything has increased in the market. Vegetables దగ్గర నుంచి అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. బట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఇట్. ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ దివాలి విత్ కలర్ఫుల్ లైట్స్. వాట్ యు వుడ్ టేక్ అబౌట్ పొల్యూషన్ గురించి మీరేమంటారు? వచ్చేది ఒకసారండి, రోజుకి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఎంత పొల్యూట్ చేస్తున్నారు, ఇది దాంట్లో ఒకటి అంతే. సో ఎలాంటి లిమిట్లో కాల్చాలి అంటారు? ఏమైనా సజెషన్ ఉందా మీ దగ్గర నుంచి? కిడ్స్ నార్మలీ గన్స్ అవి ఇవి పెద్దగా కాల్చరు కదండి. ఎల్డర్స్ కూడా జస్ట్ షార్ట్స్ అవి ఇవి కాలుస్తారు కాబట్టి ఇట్ షుడెంట్ మ్యాటర్. ఎక్కువ కాల్చకపోయినా అట్లీస్ట్ టు ఎంజాయ్ దాట్ ఫెస్టివల్ ఐ థింక్ ఇట్ షుడ్ మ్యాటర్. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి? మేము చాలా గ్రాండ్గా చేసుకుంటామండి. దిస్ ఫెస్టివల్ మేమైతే ఇయర్ లాంగ్ వెయిట్ చేస్తాము. బికాజ్ వీ ఓన్ ద షాప్ అండ్ వీ వచ్చిన కొత్త మోడల్స్ అన్ని వీ టెస్ట్ ఇట్ అవుట్, కాల్చి చూస్తాము. సో ఇట్స్ లైక్ మా ఓన్ ఫెస్టివల్స్ కంటే దిస్ ఈజ్ వెరీ ఆస్పీషియస్ ఫర్ అస్. సో ఈసారి మీరు ఎంత చేశారు బిల్? 8,000 బిల్. రేట్స్ ఎట్లా ఉన్నాయి ఈసారి? ఈసారి కంపేర్ టు లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పెరిగింది. సో పొల్యూషన్ అది ఇదని అవేర్నెస్ చేస్తున్నారు కదా, వాట్స్ యువర్ టేక్? మీరేమంటారు దాన్ని? ఈ స్థాయిలో కొనుక్కు వెళ్తున్నారు, పొల్యూషన్ మీద మీకేమి రెస్పాన్సిబిలిటీ లేదా? రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ మొత్తం అపార్ట్మెంట్కి అంతా ఏం తీసుకున్నామంటే కంపేరిటివ్లీ చాలా తక్కువ కదా. రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు పర్వాలేదు. పొల్యూషన్ అంటున్నారు, తక్కువ కొంటారు ఈసారి ఏమన్నా? తక్కువ కొన్నాము. సో పొల్యూషన్ గురించి ఈసారి తక్కువ కొంటారు? అదే చాలా తక్కువ కొన్నాము. ఎంత మీ బడ్జెట్ ఎంత ఈసారి? 2,000. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎంత తీసుకెళ్లే వాళ్ళు, ఇప్పుడు ఎంత పడుతుంది? ఇప్పుడు 200 లైఫ్స్. చిన్నప్పుడు అదే 200 సారీ, ఇప్పుడు 2000 పడుతుంది. సో మీరు పొల్యూషన్ గురించి అవేర్నెస్ ఏం లేదా మీరు తీసుకెళ్ళడానికి? ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చేస్తున్నాము. సో మెనీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం పొల్యూషన్ దీపావళి జరపవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎందుకు వచ్చారు మరి ఇక్కడ? మేము మా ఫ్రెండ్స్ ఉన్నారని మేము వచ్చాము. వాళ్ళకి లేదా అవేర్నెస్? వాళ్ళకి ఉంది. సో మనం మినిమం చార్జెస్ కొనాలని, సో చిన్నపిల్లలు ఉన్నారని ఒక 500 కాస్ట్లో కొందామని వచ్చాం. తగ్గించాలి. ఇంకా కారణం అంటే ఇంకా పిల్లలు ఎంజాయ్మెంట్ చేస్తారు కదా, దాని గురించి. ఈసారి మీ బిజినెస్ ఎట్లా ఉందండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే? చాలా తక్కువ బిజినెస్ నడుస్తుంది. చాలా తక్కువ నడుస్తుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరంకి చాలా వ్యాపారం తక్కువ ఉండదు మాకు. కారణం ఏంటనుకుంటున్నారు? అదే అర్థం కాదు. స్వచ్ఛ భారత్ ఏమన్నా తేడా వస్తుందేమో. స్కూళ్ళల్లో కూడా పిల్లలకి టీచర్స్ స్వచ్ఛ భారత్లో ఇలాంటివన్నీ చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా ఈ పేరెంట్స్ని ఒత్తిడి చేయట్లేదు పిల్లలు. పెద్దగా చాలా ఇప్పుడు మా 5 years to 8 years నుంచి ఇంత తక్కువ బిజినెస్ ఎప్పుడు కాలేదు మాకు. రేట్లు అవి ఎట్లా ఉన్నాయి? రేట్స్ అంటే కుడిరంగా అంతే ఉంటాయి సార్. అంత మార్కెట్ అట్లా ఉన్నది. దాని గురించి మనం అనాల్సింది ఏం లేదు. అంటే బయట అందరూ ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, అందుకే తక్కువ కొంటున్నామని. అది తప్పు సార్. అది పాత షీట్ కూడా చూస్తే అదే రేట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏదో తగ్గాలని ఉంటుంది, మాకేమో కొద్దిగా లాభం రావాలని ఉంటుంది. అది
పొల్యూషన్ అని అంటున్నారు, వీటి వల్ల ఎక్కువ పొల్యూషన్ జరుగుతుందని, అందుకనే తక్కువ కొనాలి. టీచర్స్ అంటే మన ఈ మోడీ గారి ద్వారా ఈ స్కూల్లో టీచర్స్ కూడా చాలా వరకు చెప్తున్నారంట పిల్లలకి. అంటే ఇదని ఇది కాదు, స్వచ్ఛ భారత్ అంటే శుభ్రంగా ఉండాలి, ఇది కూడా కాలుష్యం అని చెప్తున్నారేమో. అందుకని పిల్లలు కొద్దిగా ఎంకరేజ్, వాళ్ళు ఇది తల్లిదండ్రులు ఏం ఒత్తిడి చేయడానికి మాకు కంపేర్ చేసుకుంటే ఈసారి ఎట్లా ఉంది? ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత ఉండింది, ఈ ఇయర్ మీరు ఎట్లా పర్చేజ్? బడ్జెట్ ఏం లేదు, మేము కొంచెం స్పెసిఫిక్ గా ప్లాన్ చేసుకున్నాము, సేమ్ సిమిలర్ అలాగే కొన్నాం, కానీ బడ్జెట్ అయితే ఎక్కువ అయింది ఈసారి. ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ, బడ్జెట్ ఎక్కువ. ఐటమ్స్ తక్కువ. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎంత పెట్టి కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు మీ పిల్లల కోసం ఎట్లా? ఎన్ని వెరైటీస్ కొన్నా కానీ కూడా హండ్రెడ్స్ లో అయిపోయేది, ఇప్పుడు ఎంత తక్కువ కొన్నా థౌసండ్స్ అంతే. సో మరి ఈసారి పొల్యూషన్ అది అని అవేర్నెస్ తీసుకొస్తున్నారు కదా, సో మీరు ఏమంటారు పొల్యూషన్ గురించి? దివాళీకి క్రాకర్స్ కాల్చడం మినిమం, అంటే మరీ చేయకుండా అని కాకుండా మినిమం జస్ట్ ఫార్మాలిటీగా ఫిల్ చేస్తే అందరూ హ్యాపీ. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతున్నట్టు. సో ఈ ఇయర్ దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? చూసావా షాప్స్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఇప్పుడే వచ్చాం మేము. ఈసారి మాత్రం క్రాకర్స్ చాలా తక్కువ కాల్చాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలా పొల్యూషన్ అయిపోతుంది కదా, అందుకనేసి చాలా తక్కువ క్రాకర్స్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ తీసుకుందాం. ఎవరు చెప్పారు నీకు పొల్యూషన్ అవుతుంది ఇది అని? స్కూల్లో చెప్పారు. ఏమని చెప్పారు? ఏంటంటే ఇప్పుడు చాలా క్రాకర్స్ కాల్స్తే గ్లోబల్ వార్మింగ్ అన్ని చాలా ప్రాబ్లం అవుతుందని, అందుకనేసి చాలా తక్కువ తీసుకుంటున్నాం క్రాకర్స్. మీ మమ్మీతో కూడా మాట్లాడదాం. మీరు ఇంతకు ముందు ఇయర్, లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ కనపడుతుందా మీ పిల్లలు అడగడంలో? అట్లా పొల్యూషన్ బేస్ మీద బాగా ఇదిగా ఉందని పిల్లలందరిలో అవేర్నెస్ వచ్చింది. ఏమంటున్నారు పిల్లలు, ఏమంటున్నారు? మా అమ్మాయి అయితే కొంచెం తక్కువే కాలుద్దాము పొల్యూషన్ ఉందని, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు, తక్కువే కాల్చాలి పొల్యూషన్ బాగా ఎక్కువ అవుతుంది అనేసి. ప్రైజెస్ అవి ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే? ఇప్పుడే వచ్చామండి, కొంచెం బాగానే ఉన్నాయి ప్రైజెస్. ఈసారి తక్కువే కొంటారు పొల్యూషన్ దృష్ట్యా కావచ్చు, ప్రైజెస్ దృష్ట్యా. మీకు కొంచెం రిలీఫ్ అని చెప్తాను. అవునండి, అంటే దీపాలు ఎక్కువ పెట్టడం మీద బేస్ అయి ఉన్నాము, క్రాకర్స్ కాల్చడం కన్నాను. ఈసారి ఎక్కువ చాలా బాగా ఉన్నాయి, చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి ఈ సనత్ నగర్ లో. మేము మొత్తం మాదాపూర్ సైడ్ మొత్తం తిరిగేసి వస్తాము, కాకపోతే అక్కడ చాలా రేట్స్ అనే కాదు చాలా మంచిగానే ఉన్నాయి అక్కడ కూడా. మొత్తము షాప్స్, స్టాల్స్ అన్నితోటి కూడా ఇంకా చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఇంకా చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి సనత్ నగర్లో. దీన్ని శివకాశి 2 అని కూడా అనొచ్చు, సెకండ్ శివకాశి అంటున్నారు దీన్ని. సో ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే? ఇంకా పూర్తిగా మార్కెట్ ఏమి స్టడీ చేయలేదండి, చూస్తున్నాం. పర్లేదు, బాగానే ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయి. అంటే షాపులు బ్రాండెడ్ కన్నా కొంచెం వాళ్ళు ఇక్కడ గోదావరి జిల్లా నుంచి తయారు చేసుకొచ్చి ఇచ్చారు, అవి కొంచెం రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి. మరి అవి కాల్చేటప్పుడు చేతులు కాలుతాయి, ఒళ్ళు కాలుతాయి, అయ్యే కాలుతాయి తెలియదు. కానీ ఈ ఇయర్ పొల్యూషన్ అది అంటున్నారు కదా, సో దాని గురించి మీరేమంటారు? సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు, పొల్యూషన్ మనీ వేస్ట్ ఎందుకు, ఇదంతా మంచి అభిప్రాయమే. కానీ పిల్లలకి కావాల్సిన తప్పదు కదా, ఎంతో కొంత, మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇయర్? స్కూల్లో ఏమన్నా చెప్పారా పొల్యూషన్ గురించి, వీటి గురించి? చెప్పారు. ఏమని చెప్పారు? అంటే బాంబులు కాల్చడం వల్ల పొల్యూట్ అవుతుంది, దానికి మనకు కూడా ఆక్సిజన్ రాదు అలా అని చెప్పారు. అయినా కూడా వచ్చి కొనుక్కుంటున్నా ఎందుకని? అంటే మా కాల్చాలనిపిస్తుంది, మాకు ఎయిర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పారు, దీనివల్ల చాలా మందికి చాలా ప్రమాదం జరిగిందని చెప్పారు. సో ఇక్కడ ఒక వెరైటీ చూస్తున్నాం మనం, ఇది ఈ మధ్య మనకి తక్కువగా కనపడుతున్నాయి, తాటాకు టపాకాయలు అంటారు. ఇవి ప్రత్యేకించి ఆంధ్ర నుంచి తయారు చేసి తీసుకొస్తారు. చూడ్డానికి ఇంతే ఉంటుంది కానీ చాలా సౌండ్ వస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఆంధ్ర నుంచి వచ్చింది సార్, ఇది ఆంధ్ర నుంచి వచ్చింది. సో ఇవి మనకి షాప్స్ లో కనబడట్లేదు, బయట కనబడుతుంది. షాప్ కాదు సార్, బండి మీద ఉంటుంది ఇది ఓన్లీ. సో ఎంత ఇది కట్ట? ఎంత? ఇది కంట 50 రూపాయలు ఒకటి. 50 రూపాయలకి. సో ఎక్కువ కొంటున్నారా వీటిని? కొంటున్నారా? కొంటున్నా సార్. ఇప్పుడు దాకా 200 పోయింది నా దగ్గర, 200 కట్టలు పోయింది ఇప్పుడు దాకా. సో ప్రతి సంవత్సరము కంటే ఈ సంవత్సరమైనా ఎక్కువ రేట్ అయింది. అప్పుడే ఇంత ముందు 30 రూపాయలు ఉన్నాయి, అది ఇప్పుడే 20 రూపాయలు పెంచింది దీన్ని ఒక కట్ట మీద. ఓకే, మొత్తం ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి సార్ దీని మీద. 25, 80 రూపాయలు, 50 రూపాయలు. 50 రూపాయలు అంటే ఒకటి 2 రూపాయలు ఒకటి. సో మేము కాల్చే టైంలో ఇవి ₹1 ఉండేది ఒక్కొక్కటి, ఒక్క బాంబు. మొత్తం కట్ట ఒక 10 రూపాయలకి వచ్చేదేం బహుశా, బట్ ఇప్పుడు ఇది 50 రూపాయలు అయింది.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రేట్లు ఎలా ఉన్నాయో. సో ఇది ఆంధ్ర నుంచి తయారు చేయబడిన తాటాకు బాంబులు అంటారు. చాలా సౌండ్ వస్తాయి. ఇది ఒక రకమైన వెరైటీ. సో ఇప్పటివరకు మనం ఫ్యాన్సీ ఐటమ్స్ చూసాం కదా. ఇవి రోడ్ సైడ్ అంటే కొంచెం తక్కువ రేట్లో దొరికే దేశీ బాంబ్స్ అన్నమాట. అంటే శివకాశి నుంచి కాకుండా మనకి లోకల్లో తయారయ్యేటటువంటివి ఇవి. ఇది చూసి మనం ఇది చూస్తున్నాం కదా, దీన్ని ఉల్లిపాయ బాంబ్ అని అంటారు, ఆనియన్ బాంబ్. సో ఇది కింద కనుక వేస్తే కనుక కింద పేలుతుంది. ఇప్పుడు వేసే అవకాశం లేదు, ఎందుకు అంటే చుట్టూ క్రాకర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిగరెట్ కాల్చడం కానీ బాంబులు కాల్చడం కానీ నిషేధం. సో ఇది మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే స్టిక్ బాంబ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టిక్ బాంబ్స్ ఇది కూడా కింద మనం గట్టిగా కొట్టినట్లయితే ఇది కూడా పేలుతుంది. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేసేటటువంటివి చిన్న చిన్నవి. అమ్మ ఇది ఎంత రేట్ చెప్తున్నారు? ఇది 300కి అంటే ఇవి 100 బంచ్? 3 రూపీస్ ఈచ్ పీస్ 3 రూపీస్. 3 రూపీస్ 300కి 100. ఓకే, ఇవి ఎట్లా అమ్మా? 70 రూపీస్ ప్యాకెట్ 50కి ఇస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రైజెస్ ఏమైనా పెరిగాయా? పెరిగినాయి కానీ కస్టమర్ ఇవ్వట్లేదు. ఎట్లా డీల్ చేస్తున్నారు కస్టమర్స్ ఏమంటున్నారు? 50కి ఇవ్వమంటున్నారు. 70 రూపీస్ ఐటమ్ 40, 50. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇవి? ఇవి బయట నుంచి వస్తాయి, విజయవాడ నుంచి. సో శివకాశి నుంచి వచ్చే వేరే ఉంటాయి, విజయవాడ నుంచి ఇది వేరే ఉంటాయి. ఇది ఉదిగడ్డ బాంబ్, ఆనియన్ బాంబ్స్. సో మనం మరొక రకమైన దేశీ, ఇవి ప్రత్యేకించి ఆంధ్ర నుంచి వస్తాయి. ఇవి చిచ్చుబుడ్లు మట్టితో తయారు చేసినవి, టెరకోట్తో తయారు చేసినటువంటివి. వీటి లోపల మందు ఉంటుంది, చాలాసేపు వెలుగుతాయి. దాదాపు ఒక జనరేషన్ అంతా కూడా వీటికి చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యాన్సీ అట్లా రావడంతో వీటి కొనుగోలు అది కూడా తగ్గింది. అండ్ ఇక్కడ చూస్తున్నాం వీటిని మతాబులు అంటారు. సో వీటిలో పేపర్తో తయారు చేస్తారు. ఈ పేపర్ లోపల మందు ఉంటుంది. సో దీన్ని వెలిగిస్తే మొత్తం ఇక్కడ వరకు కూడా కాలుతూ వస్తుంది. సో దీన్ని మతాబు అని అంటారు. ఇది ఎంత రేట్? ఇది ఒక్కొక్కటి మాకు 20 రూపాయలు అమ్ముతామండి ఇక్కడ అండి. మాకు ఈ కాలిపుట్టు వచ్చి ఒక 4 రూపాయలు పడుతుందండి. ఒక కాలిపుట్టు వచ్చండి. ఈ మతాబులు ఎంత? మతాబీలు వీలు పెట్టండి, ఇంకా 40, 50, 10 పీసులు ఉంటాయండి. 10 పీసులు 50 రూపాయలు, 40 రూపాయలు అమ్ముతాం. సో మరొక రకం దేశీ పటాస్ చూస్తున్నాం. వీటిని ఈ జువ్వలు అంటారు, తారా జువ్వలు. ఇవి కూడా ఆంధ్ర నుంచి తయారు చేయబడ్డాయి. ఇవి ఎట్లా ఉంటాయండి? ఎట్లా పేలుతాయి? ఇవి పైకి వెళ్తాయి. ఎంతసేపు ఎంత దూరం వెళ్ళొచ్చు? ఎంత పైకి వెళ్తాయి? 20 కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చు. సో ఇవి తారా జువ్వలు అని అంటారు. జువ్వలు అని షార్ట్గా పిలుస్తూ ఉంటారు. ఇవి ఒక మోస్తరు రేంజ్ వరకు వెళ్తాయి. అంటే రాకెట్ అంత ఎత్తు కాకపోయినా ఒక మోస్తరు రేంజ్ వరకు వెళ్ళి ఆగిపోతాయి. మొత్తానికి దీపావళికి మిశ్రమ స్పందన కనపడుతూ ఉంది. పొల్యూషన్ మీద వచ్చినటువంటి అవేర్నెస్ దృష్ట్యా కొంతమంది తక్కువ సంఖ్యలో క్రాకర్స్ కాల్చుకుంటామంటుంటే, మరికొంతమంది సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి, దీంతో పోయేది వచ్చేది ఏమి ఉండదు కాబట్టి ఈసారి మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే వ్యాపారం కూడా ఈసారి మిశ్రమంగా కనపడుతుంది. కొంతమంది వ్యాపారం తక్కువగా ఉందని చెప్తుంటే ఈసారి వ్యాపారం ఎక్కువగా ఉందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. రేట్లు కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అటు ఇటుగా అదే స్థాయిలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామని ఒపీనియన్ సర్వత్రా కనపడుతూ ఉంది. ఇది ఈసారి దీపావళికి సంబంధించిన కోలాహలం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో చక్రవర్తి, NTV, హైదరాబాద్.